జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరు వినిపిస్తోంది. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇన్ఛార్జిను బీఆర్ఎస్ నియమించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలిచి తీరుతామని బీఆర్ఎస్ అంటోంది. హేమత్నగర్ డివిజన్ బూత్ స్థాయి వచ్చినటువంటి నాయకులందరూ కూడా కుర్చీలలో కూర్చోవాలి. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో అందిస్తారు. నరేష్, జూబ్లీహిల్స్ మీద బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. టార్గెట్ జూబ్లీహిల్స్ అన్నట్టుగా కూడా కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. కాసేపటి క్రితమే తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ క్యాడర్తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దాదాపుగా దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరు దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పి కేసీఆర్ చెప్పారు. అయితే మొదటిసారి గోపీనాథ్ సతీమణి సునీత మొదటిసారి తెలంగాణ భవన్కి వచ్చారు. ఇప్పటి వరకు కూడా నియోజకవర్గంలోని వివిధ డివిజన్లో తిరుగుతూ ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. చాప కింద నీరులాగా కూడా స్లోగా ఆమె ప్రచారం చేసుకుంటూ వెళ్తారు. అయితే ఈ రోజు మొదటిసారి కార్యకర్తల సమావేశానికి మాగంటి గోపీనాథ్ సతీమణి హాజరవడంతో దాదాపు ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్టుగా కూడా చెప్పాల్సి ఉంటుంది. అదే విషయాన్ని కూడా కేటీఆర్ ప్రతి ఒక్కరూ కూడా మాగంటి గోపీనాథ్ అంటే తామే ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థి అన్నట్టుగా పోటీ చేయాలి, మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా నిలబడాలనేది కేటీఆర్ ఇచ్చిన పిలుపు. అంటే ఆ కేటీఆర్ మాటల్లోనే స్పష్టమవుతుంది అభ్యర్థిగా దాదాపు గోపీనాథ్ సతీమణి నిలబోతున్నారని చెప్పి. ఇంకొక వైపు కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఈ సమావేశంలో. అక్టోబర్ చివరి వారం, వచ్చే నెల ఆఖరికి లేదంటే నవంబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్కు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. బీహార్తో పాటు బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అప్పుడే జూబ్లీహిల్స్ కూడా ఉప ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా 30,000 మెజార్టీతో జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవాలంటూ కూడా కేటీఆర్ పిలుపునిచ్చిన సందర్భం. ఇంకొక వైపు గ్రామీణ ఓటర్లు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ లాంటి జిల్లాలో కూడా స్వీప్ చేసింది. సో ఆ గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయారు. కానీ సిటీ ఓటర్లు అంటే హైదరాబాద్ సిటీ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు. సో ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అండగా ఉండాలనేది కేటీఆర్ మాట్లాడిన మాట. సో ఏదైనప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద బీఆర్ఎస్ పార్టీ కాస్త ఫోకస్ పెంచింది. 6 డివిజన్లు ఉన్నాయి. మొత్తంగా కూడా 6 డివిజన్లు ఉంటే ప్రతి డివిజన్కు కూడా ఒక ఎమ్మెల్యే లేదంటే ఒక ఎమ్మెల్సీని ఆరుగురు ఇన్ఛార్జీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క ఇన్ఛార్జిని ప్రకటించింది. ఇప్పటికే పనిని ప్రారంభించారు. ఇక రేపు మాపు అభ్యర్థిని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించి అధికారికంగా అనఫీషియల్గా గోపీనాథ్ సతీమణి అభ్యర్థి అని చెప్పి అర్థమవుతున్నప్పుడు కూడా అఫీషియల్గా కూడా త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పి కేటీఆర్ చెప్పిన పరిస్థితి. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెంచింది. ఇప్పటి నుంచి రానున్న 2 నెలలు పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నింటినీ కూడా ప్రజలకు వివరించి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, దాదాపు 21-22 నెలలుగా కాంగ్రెస్ పాలనలో సిటీ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా హైడ్రా వసూలు చేస్తుంది. హైడ్రా పేరు చెప్పి కాంగ్రెస్ నాయకులు వసూలు చేస్తారు. ఆ డబ్బుల్ని తిరిగి ఓటర్లకు పంచబోతున్నారంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ 2 నెలలు కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రజల్లో ఉండబోతుంది. సో కాంగ్రెస్ డబ్బులు పంచి గెలవాలని అనుకుంటుందని కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అట్లాగే అక్కడ జూబ్లీహిల్స్ దగ్గర ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. వాస్తవానికి గడిచిన 2014లో మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం టికెట్ మీద గెలిచిన తర్వాత 2015లో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. 2018 మళ్ళీ తిరిగి గడిచిన 2023 ఎన్నికల్లో కూడా వరుసగా 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2 సార్లు వరుసగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచారు. సో ఈ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉందనేది బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. సో కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో అజారుద్దీన్ని అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ కూడా మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అంటే గ్రామీణ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వాస్తవానికి పేరు పాష్గా ఉన్నప్పటికీ కూడా కాన్స్టిట్యున్సీలో ఉండే ఓటర్లంతా కూడా స్లమ్స్ బస్తీలో ఎక్కువగా ఉంటాయి. రెహమత్ నగర్ కావచ్చు, కార్మిక నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, ఇలాంటి కాన్స్టిట్యున్సీలన్నీ కూడా జూబ్లీహిల్స్లోనే ఉన్నాయి వాస్తవానికి. సో అంటే సిటీ ప్రజలు ముఖ్యంగా బస్తీ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటారు. గడిచిన 10 ఏళ్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరైతే కేసీఆర్ పరిపాలనలో బస్తీ ప్రజలంతా కూడా లబ్ధి పొందారు. వివిధ సంక్షేమ పథకాలన్నీ కూడా అందాయి కాబట్టి సో వాటిని గుర్తు చేస్తూ వాస్తవానికి కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిన పరిస్థితి. సో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయి. ముఖ్యంగా సిటీ ప్రజలకు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా చాలా ఎక్కువ. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 1,20,000 ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఈ ముస్లిం మైనార్టీ ఓట్లన్నీ కూడా గంపగొత్తుగా బీఆర్ఎస్కి పడాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో
బీఆర్ఎస్కు ముస్లిం మైనార్టీలు గత 2-3 ఎన్నికల్లో అండగా ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు కూడా అదే ఫందాలో ముందుకు వెళ్ళాలి. గడిచిన అంటే కేసీఆర్ పాలనలో ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయని గుర్తు చేస్తూనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేసి ఓటర్లను తిరిగి ప్రసన్నం చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది.